డ్రోన్లు ఎగిరే ఎత్తును అవి మోసుకుపోగల బాంబుల సామర్థ్యాన్ని ఎలా పెంచాలో జసీర్కు ఈ వెధవ ఉమర్ సలహాలు ఇచ్చినట్టు గుర్తించారు. కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటితో దాడులు చేయాలనేది వారి పన్నాగం. దర్యాప్తు అధికారుల సమక్షంలో జసీర్ వీటిని మరోసారి తయారు చేసి చూపించాడు. బాంబులకు కావలసిన పరికరాలను ఆన్లైన్ సంస్థల ద్వారా ఇతడు రప్పించుకొని అవి చేతికి వచ్చాక డబ్బు చెల్లించేవాడు. బాంబు పేలుడు కోసం వాడిన పదార్థం ట్రై ఎసిటోన్ ట్రై పెరాక్సైడ్ అని గుర్తించారు. ఎంత ఎంత ఇంపాక్టెడ్ మెడిసిన్ ఇవి డ్రగ్స్ ఇదో చూడండి ఆ రసాయనాలు. సో ఎవరికి ఎందుకు అనుమానం రాదు కదా, ఆన్లైన్లో పలానా దగ్గర పలానా కాశ్మీర్లో ఉన్నాడు మన వెధవ ఒకడు, ఆ వెధవకి జస్ట్ సంభాషణ పెడితే వాడు అక్కడేదో సమకూర్చి ఎక్కడో బార్డర్ నుంచి మెల్లిగా భారతదేశంలోకి ఎంటర్ చేయించి పార్సిల్ చేసి పెడితే జనరల్గా ఏముందంటే ఏదో మెడిసిన్ ఏదో చెప్తారు, ఎవరికైనా ఏమనుకుంటుంది సరే మెడిసిన్ దాన్ని చింపి చీల్చి చూడగా. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా అత్యుత్సాహంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన వీళ్ళని ఇంకా డాక్టర్లు అని సంబోధిస్తున్నారు. అది మన భారత సంస్కృతి. నిజంగా చెప్పాలంటే మనదంతా కూడా పోనీలే ఎందుకులే అనుకునే సంస్కృతి అవడం వల్లే సరేలే వాడి పాపాన వాడే పోతాడు అనే కర్మ సిద్ధాంతం వల్ల వీళ్ళలా పేటరేగిపోతున్నారు. ఇకపై ఆలోచన విధానం మారాలి.